భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 1913లో రాజా హరిశ్చంద్రతో భారతీయ సినిమాకు పునాది వేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి గొప్ప వ్యక్తి జీవితం 2 పార్ట్స్తో బయోపిక్ వెండితెరపై రాబోతుంది. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తీస్తున్నట్లు రాజమౌళి టీం తనను సంప్రదించలేదని ఫాల్కే మనవడు పులాస్కర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటు అమీర్ ఖాన్ టీం 4 ఏళ్లుగా తనతో కాంట్రాక్ట్ ఉందని, వారు సినిమా చేస్తే అభ్యంతరం లేదన్నారు. కాగా ఫాల్కే జీవితంపై మేడ్ ఇన్ ఇండియా మూవీని చేస్తున్నట్లుగా రాజమౌళి గతంలో ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారని తాజాగా వార్తలు వస్తున్నాయి. రాజమౌళి మ్యాక్స్ స్టూడియోస్ వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని టాక్. కానీ ఫాల్కే మనవడు పులాస్కర్ ఈ ప్రాజెక్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం సద్దుమణిగి మేడ్ ఇన్ ఇండియా పట్టాలకి ఎక్కుతుందా? అమీర్ ఖాన్ను ఒప్పించి అంతా కలిసికట్టుగా ఈ సినిమాను ప్లాన్ చేసే అవకాశం ఉందా? ఓ గొప్ప వ్యక్తి గురించి ఈ సినిమా తీస్తున్నారు కాబట్టి అందరూ సమన్వయం చేసుకొని ఈ సినిమా చేస్తే బాగుంటుందనే టాక్.